నేను నా జీవితంలోనే ఎన్నోసార్లు అనుభవంలో చూశా. నా పిల్లవాడు నా కడుపులో ఉన్నన్నాళ్ళు మీ ఉపన్యాసాలే వినేవాడండి. నేనేదో గొప్పవాడిని నీ మాట అంటలేదు, వాళ్ళకున్న భక్తికి చెప్తున్నాను అంతే. అవి ఋషిప్రోక్తమైన విషయాలు కాబట్టి నేను చెప్పానని గొప్పవ్వలేదు, అవి ఋషులు చెప్పారు కాబట్టి గొప్పవయ్యి. అవన్నీ విన్నాడండి. మా అబ్బాయి పుట్టిన తరువాత కూడా వింటుంటాడు. విచిత్రం ఏంటంటే ఎప్పుడైనా మీ ఉపన్యాసం సీడీ పెట్టి ఆప్ చేస్తే పెట్టమని ఏడుస్తాడని చెప్తుంటారు కొంతమంది తల్లులు నా దగ్గర. నేను నిజంగా చూశాను నా జీవితంలో. ఆ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, వాడిని నా తొడ మీద కూర్చోబెట్టుకుంటే వాడు నేను మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి నా వంక అలా చూసి నా నోరు నా కంఠం తడుగుతూ ఉంటాడు. అంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి వింటున్న కంఠం ఇదనమాట. ఈ కంఠం ఉన్నవాడు వీడనమాట. వాడు బోసినోరు తెరిచి అలా చూస్తూ నా వంక ఆ నోటిని కంఠాన్ని తడుగుతుంటారు పిల్లలు. నా జీవితంలో అటువంటి అనుభవాలు ఎన్నో మార్లు పొందాను. అంటే అమ్మ కడుపులో ఉండగా ఏది విన్నాడో అది పిల్లవాడి మీద అంత గొప్ప ప్రభావం చూపిస్తుంది. అమ్మ గురువు ఎందుకు కాలేదు? అమ్మ అసలు శరీరం ఇవ్వడంలోనే శరీరంతో పాటుగా ఇన్ని గుణములను ఇస్తోంది. ఆ శరీరం ఉన్నది కాబట్టి ధర్మములకు సాధనం ఇచ్చింది. రెండు, అమ్మ కడుపుతో ఉండగా ఏది విన్నదో అదే గుణములుగా పిల్లవాడికి వచ్చాయి. మించి ఇంకొక విశేషం ఉంది. పిల్లవాడికి ఈ లోకంలో మొదటి పరిచయం, పెద్ద విశ్వాసం ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అమ్మని మించిన ఓదార్పు, అమ్మ మాటని మించినటువంటి జ్ఞానము లోకంలో పిల్లలకు ఉండవు. ఎంతమంది చెప్పండి వాడు వినడు. అదే అమ్మ చెప్పింది అనుకోండి, నాన్న రోజు బొట్టు పెట్టుకోవాలి, నాన్న బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు, చక్కగా రోజు స్నానం చేసి బొట్టు పెట్టుకుని కనీసం రోజు ఒక్కసారి శ్రీరామ 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 అని 3 మాటలను నీకు పాలిస్తాను, గడగడా తాగేసి వెళ్ళిపోదు కానివి పాఠశాలకి అంది అనుకోండి, వాడికి రోజు బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. ఎంత పెద్దవాడు అవనివ్వండి, వాడు బొట్టు పెట్టుకుంటాడు. ఏమిటి రాసాయంగా బొట్లు అవి చిన్నప్పటి నుంచి నీకు అని అమ్మే నేర్పింది అనుకోండి, ఇంక వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? పోతన గారి పద్యం పిల్లవాడు చదివితే చాలా బాధ. పిల్లవాడు మంచి తెలుగులో ఒక్క వాక్యం చెప్తే బాధ. పిల్లవాడు ఏమైనా మంచి విషయం చూస్తానంటే బాధ. పిల్లవాడు బొట్టు పెట్టుకుంటానంటే బాధ. పిల్లవాడు విభూతి పెట్టుకుంటానంటే బాధ. పిల్లవాడు గుడికెడతానంటే బాధ. తల్లి పడింది అనుకోండి, ఆ పిల్లలకి సంస్కారం ఎలా వస్తుంది? తల్లి ఏ మాట చెప్పిందో ఆ మాటనే పిల్లవాడు చిన్నతనంలో పరమ ప్రమాణంగా స్వీకరిస్తాడు. వాడి జీవితాన్ని ప్రభావితం చేసేది ఏది అంటే అమ్మ మాటయే.